సంభవించే వరకు వీరు భూమిపై ఉంటారని శాస్త్రోక్త విశ్వాసం. అశ్వత్థామ గురువైన ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ మహాభారత యుద్ధానంతరం చేసిన పోరాటానికి శ్రీకృష్ణుడు ఎన్నటికీ చావు లేకుండా రోగాలతో బాధతో భూమిపై తిరగాలని శాపమిచ్చాడు. అశ్వత్థామ కలియుగంలో ధర్మ అధర్మాల మధ్య పోరాటానికి సాక్షిగా జీవిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మహాబలి అసుర రాజైన మహాబలి భక్తి దానం ధర్మానికి ప్రతీక. వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు 3 అడుగుల భూమి ఊరగా తన సర్వస్వం అర్పించాడు. అందుకుగాను ప్రతి ఒక్కరు భూమిని దర్శించే అవకాశం మరియు చిరంజీవత్వం మహాబలి న్యాయం సమానత్వంగా నిలిచాడు. వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించిన కృష్ణ ద్వైపాయన వ్యాసుడు వేదాలను విభజించి ప్రపంచానికి జ్ఞానదీపం వెలిగించాడు. వ్యాసుడు కలియుగంలో కూడా ధర్మ సూత్రాలను రచిస్తూ కల్కి అవతారానికి మార్గదర్శిగా ఉంటాడని నమ్మకం. హనుమంతుడు శ్రీరామునికి పరమ భక్తుడు. అపార శక్తి వినయం సేవాభావానికి ప్రతిరూపం. రామాయణాంతరంలో శ్రీరాముడు హనుమంతుడికి ప్రసాదించాడు. కలియుగంలో కలికి అవతారానికి సహాయకుడిగా హనుమంతుడు ఉండనున్నాడని పురాణాలు చెబుతున్నాయి. విభీషణుడు రావణాసురుడి తమ్ముడు. విభీషణుడు ధర్మాన్ని ఆశ్రయించిన మహానుభావుడు. శ్రీరాముని ఆశీస్సులతో లంకకు రాజయ్యాడు మరియు చిరంజీవిగా నిలిచాడు. విభీషణుడు ధర్మ పాలనకు ఆదర్శంగా కలియుగమంతా జీవిస్తాడు. కృపాచార్యుడు మహాభారతంలో పాండవ కౌరవులకు గురువుగా ఉన్న కృపాచార్యుడు ధర్మం వైపు నిలిచిన శాంత స్వరూపి. కృపాచార్యుడు యుద్ధ విద్య నీతి జ్ఞానాన్ని కలియుగానికి అందిస్తూ కల్కి కాలంలో కీలక పాత్ర పోషిస్తాడని విశ్వాసం. పరశురాముడు శ్రీ మహావిష్ణువు 6వ అవతారం. క్షత్రియుల అహంకారాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించిన చిరంజీవిగా ఉండి కల్కి అవతారానికి ఆయుధ విద్య నేర్పే గురువుగా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సప్త చిరంజీవులు కలియుగంలో ధర్మానికి సాక్షులు. అధర్మం పరాకాష్ఠకు చేరిన వేళ వీరి సాక్ష్యంతోనే కల్కి అవతారం భూమిపై అవతరిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. Okay.
బోలెడు చీరలు